వీళ్ళు కంప్లీట్ అయిపోయినాక వీళ్ళు నా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు వీళ్ళని తొలగించి జీవో 21 తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని తొలగించి వీళ్ళ ప్లేస్లో కొత్త వారిని రిక్రూట్ చేస్తామంటుంది. అయితే మేము 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం, ఈరోజు మమ్మల్ని తీసేస్తామని అంటే మరి మేము ఎటుపోవాలి, మా పరిస్థితి ఏందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 9 రోజుల నుంచి వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళ విషయాన్ని ఒకసారి మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చారు, చెప్పండి. మేము గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. 12 యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా పనిచేస్తున్నాం. అందులో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, బడ్జెట్ కోర్సులో పనిచేస్తున్నారు. ఏదైతే వేకెంట్ పొజిషన్ ఉందో వాళ్ళు రిజైన్ చేసి అంటే అయిపోయిందో, వేకెంట్ అయిన తర్వాత ఆ పొజిషన్లో మమ్మల్ని రిక్రూట్ చేయడం జరిగింది. అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు ఏదైతే రెగ్యులర్ ప్రొఫెసర్స్కి వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, నెట్ కానీ, సెట్ కానీ, పిహెచ్డి కానీ సేమ్ క్వాలిఫికేషన్స్ మాకు కూడా ఉన్నాయి, అంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. వాళ్ళు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో పనిచేస్తున్నారో అడ్మిషన్ పొజిషన్లో మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారంటే మేము పోస్టులు ఫిలప్ చేస్తాము, 21వ నంబర్ జీవో తెచ్చి పోస్ట్ ఫిలప్ చేస్తామని చెప్తా ఉన్నారు. మా డిమాండ్ ఏంటంటే ప్రధానమైన డిమాండ్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాంట్రాక్ట్ అనే పదాన్ని తొలగిస్తాం, మేము అందరం రెగ్యులరైజ్ చేస్తామని నిధులు నియామకాలు కింద తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో చేస్తా అని చెప్పారు. వాళ్ళు కూడా చేయలేదు, కొంత జీతాన్ని పెంచి వదిలేసారు బీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు మేము జేఎల్కు డిఎల్కు పాలిటెక్నిక్ చేశారు, మీకు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు విస్మరించి చేయలేదు, వాళ్ళ ప్రభుత్వంలోకి రాలేదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మేము మేనిఫెస్టోలో పెడతాం, మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మేము కూడా వెళ్ళి ప్రెస్ మీట్ చెప్పి మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని చేయమని 15 నెలల నుంచి తిరుగుతూ ఉంటే ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కోదండరామరెడ్డి గారు చెప్పారు కదా మీరు ఆల్రెడీ. కోదండరామరెడ్డి సార్ ఏమంటున్నారంటే మేము మాట్లాడుతున్నాం, చర్చలు జరుగుతున్నాయి, ప్రభుత్వం సానుకూలంగా ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలుసు, మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి బెనిఫిట్ చేస్తామని చెప్తున్నారు. కానీ 16 నెలల నుంచి మేము తిరుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎటువంటి హామీ ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే మేము అడుగుతున్నది ఏంటంటే రెగ్యులరేషన్ ప్రక్రియ కొంత లేట్ అవుతుందని మీరు చెప్తున్నారు, రెగ్యులేషన్ మేము చేయలేమని చెప్తున్నారు. మినిమం స్కేల్ ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. మినిమం స్కేల్లో మాకు ఆల్రెడీ 6th PRC బేసిక్ మాకు ఇస్తా ఉన్నారు, 3% మాకు ఇంక్రిమెంట్ ఉంది. మీరు అదనంగా ఇచ్చేది ఏంటంటే ఒక DA HRA ఇవ్వమని చెప్తున్నాం, అంతకుమించి మేము ఎక్స్ట్రా ఏం అడగటం లేదు. మాకు ఏదైతే పనిచేస్తున్నామో ఇప్పటి వరకు అన్ని అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 12 యూనివర్సిటీలో మొత్తం పార్ట్ టైం ఇది మళ్ళీ ఇంకా అవర్లీ బేస్డ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా పీటీఎల్స్ ఉన్నారు, పార్ట్ టైం వాళ్ళది ఇంకా ఘోరం. అది ఎట్టి చాకరిగా 15,000 కూడా రావు. మీరు మాట్లాడండి, మైక్ ఇవ్వండి. అంటే మేము 12 యూనివర్సిటీస్లో ఇంచుమించు 1200 కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నాము. మేము మా 10 to 12 years నుంచి మాది ఒక్కటే డిమాండ్ ఉంది, అటు కాదు ఇటు కాదు, మా అందరికీ రెగ్యులరైజ్ చేయమని మేము అడుగుతున్నాము. మళ్ళీ ఈ డిమాండ్ అనేది చాలా జస్టిఫైడ్ డిమాండ్ ఎందుకు ఉందంటే మేము శాంక్షన్ పోస్ట్లో పని చేస్తున్నాము, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మాకు. అయితే మాకు రెగ్యులరైజేషన్ చేయడానికి ఏ విషయం కూడా అడ్డం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఉమాదేవి కేసు సుప్రీంకోర్టుది అవనివ్వండి, ML కేసరి కేసు ఉండనివ్వండి, మళ్ళీ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కూడా ఒక మెమో ఇష్యూ చేసి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి రెగ్యులరైజ్ చేసుకోమని. లేటెస్ట్ December 2024లో జగ్గో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ఆనరబుల్ సుప్రీం కోర్ట్ రెగ్యులరైజేషన్ గురించి డైరెక్షన్స్ ఇచ్చింది. అది సెంట్రల్ వాటర్ కమిషన్ కేసు కావచ్చు, కానీ రెగ్యులరైజేషన్ చేయడానికి లీగల్ అడ్డాలు ఏమీ లేవు. దేర్ ఆర్ నో అబ్స్టెకల్స్ ఎట్ ఆల్. రెండోది ఏంటంటే పొలిటికల్ విల్ ఉంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత కూడా అన్ని ప్రజా సంఘాలు, మన హర్గోపాల్ సార్ కానీ, విశ్వేశ్వరరావు సార్, శాంతా సిన్హా, రమా మెల్కోటి మేడం, వీళ్ళందరితో చాలాసార్లు మీటింగ్స్ చేశారు. కోదండరామ్ సార్ కూడా మీటింగ్స్లో ఉన్నారు. ఆయన మాకు చాలా ఫేవరబుల్గా ఉన్నారు. ఆయన ప్రతిసారి అంటున్నారు మా ఇష్యూకి సాల్వ్ చేసిన తర్వాత ఏదైనా చేయమని. అయినా కూడా ఇప్పుడు వరకు కాంక్రీట్లో ఆన్ పేపర్ మాకు ఇంకేమీ రాలేదు. మళ్ళీ వర్స్ట్ పార్ట్ ఏంటంటే మేము 7th April నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం, 19th April నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ చేస్తున్నాం. 1200 టీచర్స్, మేము ఆల్మోస్ట్ 80% అవుతాం 12 యూనివర్సిటీస్లో. 80% స్టాఫ్ లేకపోతే యూనివర్సిటీస్ పని చేయట్లేదు. అయినా కూడా ఆ స్పందన లేదనేది చాలా బాధాకరమైన విషయము. ప్రభుత్వం వైపు నుంచి కేశవరావు సార్తో 2 సార్లు చర్చలు జరిగింది, కానీ ఇప్పటివరకు కూడా మాకు ఏమి కాంక్రీట్లో రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, వీళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్ చాలా సుదీర్ఘ కాలం నుంచి ఉంది. ఈ డిమాండ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లోకి దిగినప్పుడు వీళ్ళందరినీ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. ఆ అవర్లీ బేస్డ్గా పనిచేసే వాళ్ళని కనీసం 50,000 వేతనం ఇస్తామని చెప్పింది. కానీ ఆ మాటల్ని బుట్టదాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల 1,200 కుటుంబాలు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విషయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీని నెరవేర్చాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.